ఈరోజు ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా వేదిక మీద వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచినటువంటి లెజెండరీ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఇక్కడ చాలామంది కళలు సాహిత్యం పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చి ఈరోజు చాలా కళాతీతమైనప్పటికీ కూడా మరి మీరు చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ముఖ్యంగా 2011-2014 మధ్యలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా కూడా కొంతకాలం చేయటం జరిగింది. అదే పీరియడ్లో గౌరవ మాకు ఎంతో ఉన్నతంగా వారిని మేము చూస్తాము. కృష్ణబాబు సార్ ఎక్కడ పనిచేసినా కూడా వారికంటూ విలువలతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషను, అదే మాదిరిగా తనకంటూ ఒక గుర్తింపు, పేరు, ప్రతిష్ట తెచ్చుకొని అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మేము ముందుకెళ్తూ ఉంటాం. ఈ నగరంలో వారి పేరుతో 2 కాలనీస్, కృష్ణబాబు కాలనీ, కృష్ణబాబు నగర్, మరి అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు ఈ కార్పొరేషన్కి కమిషనర్గా చేసి, అదే కార్పొరేషన్లో నేను కమిషనర్గా చేస్తున్నప్పుడు అలాంటి పెద్దవారిని ఊహించుకుంటూ వారు చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాలు తెలుసుకుంటూ దానిలో కొంతవరకైనా మనం చేయగలిగితే బాగుంటుందని కొంతమంది మంచివారిని అన్వేషించే సమయంలో నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు రామచంద్రరాజు గారు, లక్ష్మీనారాయణ గారు, వారు ఆ రోజు నాకు తటస్థపడ్డారు. ఇట్లాంటి మహానుభావులు చాలామంది కలయికతో ఆ ఫస్ట్ స్పెల్లో చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ అనేక మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో మాట్లాడాలని దానికంటే కూడా చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చారు. వారి గురించి వినటము, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం చాలా గొప్ప విషయం. అట్లాగే ఇక్కడ వచ్చిన నేను అక్కడ కూర్చోవడానికి ఇష్టపడతాను, కానీ మరి వారు ఇక్కడికి పిలిచారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు, ఇటు ప్రజల నుంచి వచ్చే విన్నపాలు, అదే మాదిరిగా మీలాంటి పెద్దవారి యొక్క సహాయ సహకారాలతో అనేక మంచి కార్యక్రమాలు జరపాలని నిర్ణయించుకున్నాం. వాటిలన్నింటిలో కూడా మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసుకుంటూ మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు నడిచే కార్యక్రమం మీరందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో మరి కుటుంబము అందరూ మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళందరితో హాయిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యొక్క పెద్దలు గౌరవ హైకోర్టు జడ్జి గారు, వారు నేను అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు చెప్పారు, ఇక్కడే వారు మరి గుంటూరు వాసులని, వారిని ప్రత్యక్షంగా ఈరోజు నేను చూడటం చాలా అదృష్టంగా భావిస్తూ మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.